హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ హైట్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం లైనింగ్‌ని ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. లైనింగ్‌కి క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది లేకుండా ఒక మార్కింగ్ అనేది చెయ్యాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లెంత్‌లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి. ఇది 38 సైజ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇది 13.5 ఉంది బ్లౌజ్ హైట్ అనేది. 13.5కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 14.5 అవుతుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి 14 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దూరంలో 14 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 38 సైజ్ కాబట్టి 9.5 అవుతుంది. 4 భాగాలుగా చేసుకుంటే ఇక్కడ 9.5కి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదే విధంగా కింద గూడా 9.5కి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ టైప్‌లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి చిన్న సైజులకి 5.5 పెట్టుకుంటాం. ఇది 38 సైజు మీడియం సైజ్ కాబట్టి ఒక పావించ్ అనేది నెక్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మీకు తక్కువ కావాలంటే షోల్డర్ లెంత్ తక్కువ గూడా పెట్టుకోవచ్చు. నేనైతే పెద్ద సైజు కాబట్టి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. 5.7 పెడుతున్నాను. అదే విధంగా ఇక్కడ గూడా 5.7 అనేది పెట్టుకొని ఇక్కడ చంక డౌను 6 ఇంచెస్. ఇక్కడ గూడా చిన్న బాక్స్ టైప్‌లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, చంక లోతు 1.5. ఇంకా షోల్డర్ జారకుండా ఉండటానికి నెక్ లెంత్ అనేది తక్కువే పెట్టుకోవాలి. నేను 2.2నే పెడుతున్నాను. 38 సైజ్ బ్లౌజ్ ఇది. అయినా గూడా నేను 2.2నే పెడుతున్నాను షోల్డర్ జారకుండా ఉండడానికి. మనం నెక్ తక్కువగా పెట్టుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి. అదే విధంగా బ్లౌజ్ నెక్ ఎంతుందో చూసుకోవాలి. నెక్‌ని ఏ విధంగా సెట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది 2.5, 2.7, 3 ఇంచెస్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ గూడా బాక్స్ టైప్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి. 9.5లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. 9.5లో సగానికి మార్కింగ్ అంటే 4.7 వస్తుంది. 4.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. మనం నెక్‌ని బట్టి కిందకే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ ఎంతుందో చూసుకొని దానికి కిందకే వచ్చే విధంగా డాట్ అనేది పెట్టుకోవాలి మనం. మరి నెక్ కంటే పైకి డాట్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోకూడదు.
ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. మీ దగ్గర స్కేల్ ఉంటే ఓకే. లేకపోతే చేత్తోనే డ్రా చేసుకోవాలి. స్కేల్‌తో డ్రా చేసుకుంటే నీట్‌గా అనేది వస్తుంది. ఈ విధంగా నెక్ రౌండ్‌ని, చంక రౌండ్‌ని స్కేల్ తోటి మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్‌లో. ఇంతేనండి. బ్యాక్ పార్ట్‌ని మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కింద ఒక కట్ పెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ గూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. క్లాత్ హ్యాండ్స్‌ని కట్ చేసుకునే ముందు లైనింగ్‌కి ఇటుపక్క గూడా క్రాస్ అనేది ఉంటుంది గాబట్టి క్రాస్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9½ ఖర్చులో పోయే విధంగా హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 9½కి మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండే కాబట్టి నేను ఫాస్ట్‌గా కట్ చేస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ 3.2 వద్ద పెట్టుకుంటే ఓకే. చంక చంక దగ్గర హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7½ ఈ విధంగా మనం నార్మల్ హ్యాండే కాబట్టి నేను ఫాస్ట్‌గా అనేది చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్‌ని ఓపెన్ చేసి ఈ క్లాత్ కదలకుండా ఇక్కడ పిన్ అనేది పెట్టుకొని చంక లోతుని కట్ చేసుకోవాలి. గుర్తుగా ఉండే విధంగా మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి వచ్చే విధంగా ఇక్కడ కుట్టుకోవాలి ఇది. ఇంతేనండి, హ్యాండ్స్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాక క్లాత్ ఈ విధంగా మిగులుతుంది. మిగిలిన క్లాత్ మీద క్రాస్‌గా బ్యాక్ పార్ట్‌ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. స్ట్రెయిట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి స్ట్రెయిట్‌గా అనేది క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా క్లాత్ పెట్టుకున్న తర్వాత కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి. బ్లౌజ్ హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటాం కదా! అదనేది 1½ లేదా 1.7 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1.7 లేదా 1½ లెంగ్త్‌లో మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. బాగా హైట్ ఎక్కువ ఉన్న బ్లౌజులకి మనం 2 ఇంచెస్ తీసుకుంటాము ఫోల్డింగు. హైట్ తక్కువ కాబట్టి 1½ లేదా 1.7 ఇక్కడ పక్కన పావించ్ దగ్గర ఈ క్లాత్ మీద కాకుండా, క్లాత్ దగ్గర కాకుండా పావించ్ గ్యాప్‌తో పక్కన మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా గూడా బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్‌లో గూడా ఒక పావించ్ అనేది ముందుకి మార్కింగ్ చేసుకోవాలి. భుజాలు జారకుండా ఉండే విధంగా. ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్నాం గదా! ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది. ఇక్కడ గూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఉక్సులు పట్టి వైపున ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ లెంత్ ఫ్రంట్ వైపు నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టుని, ఖర్చుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచు లెంత్ అనేది ఇక్కడ వదిలేసి, ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఎంతుందో అంత మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎవరికైనా ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 6.5 లేదా 6.27 ఇంచెస్ అనేది మన ఇష్టమైన హైట్‌ని బట్టి పెట్టుకుంటాము. నేనైతే దీనికి తక్కువ హైటే కాబట్టి బ్లౌజ్ అనేది 6.2 పెడుతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.2 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నెక్ అనేది జారుతుంది కాబట్టి లూజ్ రాకుండా ఉండడానికి 2.2 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 9.5 కాబట్టి దాంట్లో నుంచి 2 ఇంచ్ అనేది 9.5కి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 9.5కి పావు ఇంచ్ అనేది మైనస్ చేసుకుంటే 9.2 వస్తుంది. 9.2కి 2 ఇంచెస్ అనేది ఎగస్ట్రా తీసుకుంటాం కాబట్టి ఖర్చులో పోయే విధంగా 9.2, 10.2, 11.2 వచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్‌గా వచ్చింది. 11 పాయింట్ ఉండే విధంగా పెట్టుకోవాలి. అసలు మెజర్‌మెంట్ అనేది 11.5 ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు 11.2 పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కొంచెం మీడియం సైజే కాబట్టి మనం షేప్ పెట్టినప్పుడు అది కరెక్ట్‌గా ఉండే విధంగా షేప్ పెట్టుకోవాలి. కొంతమంది సైడ్‌కి పోయే విధంగా పెడతారు షేపుల్ని. అలా రాకుండా ఉండాలంటే 3.5, 3.6 అలా పెడితే బావుంటుంది. కొంతమంది 4, 4.5 పెడతారు గాబట్టి అది కొంచెం పక్కకొచ్చినట్టు వస్తుంది షేప్ అనేది. అలా రాకుండా ఉండాలంటే 3.5 లేదా 3.6 దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని దీని మీద నుంచి తీసేయాలి. బ్యాక్ పార్ట్‌ని తీసేసిన తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక లోతు ఒక పావించ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి చంక లోతుని. ఇప్పుడు మనం మిడిల్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఇది బ్లౌజ్ హైట్ తక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పార్ట్‌ని కూడా కొంచెం పైకే ఉండే విధంగా స్టిచ్ చేయించుకుంటారు. అంటే మనం మార్కింగ్ అనేది 9.5 లేదా 10 ఇంచెస్ దగ్గర ఉండే విధంగా మెయిన్ పాయింట్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 దగ్గర పెట్టుకోండి. 13.5, 13.7, 14 ఇంచెస్ దగ్గర హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీడియం సైజ్ వాళ్ళకేమో 13.5, 13 ఇంచెస్ అయినా కూడా ఓకే అవుతుంది. మనం ఈ సైజ్ బ్లౌజ్‌లో ఎంత ఉంది అనేది చూసుకొని వాళ్ళు ఎంతవరకు పెట్టుకున్నారో అంత అనేది మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఈ సైజ్ బ్లౌజ్‌లో హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. నేను 13 ఇంచెస్‌కే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు మీ సైజ్ బ్లౌజ్‌లో ఎంతుందో చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి టేప్‌ని 1.5 దగ్గర మెయిన్ డాట్ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇటు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక మార్కింగ్, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి కూడా 3.5 లేదా 6 వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మీరు కట్ చేసుకునే బ్లౌజ్ హెవీ చెస్ట్ అయితే 1.2 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇటు 1.2,
ఇటు 1.2 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటు నుంచి 1 ఇంచు, ఇటు నుంచి 1 ఇంచు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 30 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 1.2 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. కొంతమంది ఉక్సులు పట్టి చిన్నదిగా పెట్టాలనుకుంటారు. కొంతమంది కొంచెం మీడియం అయినా ఓకే. వాళ్ళకి సైజ్ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకొని మనం ఉక్సులు పట్టి అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే దేనికైనా 4.5 పెడతాను. ఇక్కడ సైజ్ బ్లౌజ్లో ఉక్సులు పట్టి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను 4 ఇంచెస్ అనేది మార్కింగ్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా గీసుకోవాలి. ఇటు నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హైట్ వచ్చేసి 4 ఇంచ్ అండ్ హాఫ్. ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ డాట్ ఇది. మీకు కోపుగా కావాలంటే ఈ మెయిన్ డాట్కి దగ్గరగా ఉండే విధంగా ఈ మెయిన్ 2 డాట్లని మనం మార్కింగ్ చేసుకోవాలి. కోపుగా కాకుండా రౌండ్ షేప్లో కావాలంటే కొంచెం దూరంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకునే ఆమెకి కోపుగా పెట్టమన్నారు. అందుకని నేను 1.2 దగ్గర మార్కింగ్ అనేది పెడుతున్నాను కోపుగా. రెండు పక్కలు కూడా 1.2 లేదా 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంత దగ్గరగా ఉంటే అంత కోపుగా బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ మార్కింగ్ కలిసే విధంగా మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సైడ్లు జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి 4th డాట్ అనేది పడుతుంది. 4th డాట్ ఎక్కడ వేసుకోవాలో ముందుగానే సెట్ చేసుకుంటే కరెక్ట్ ప్లేస్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది 4th డాట్ అవసరమైనప్పుడే వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ వైపును కూడా రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ లైన్ అనేది గీసుకున్నాం కదా, దీనికి లోపల ఉండే విధంగానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నామంటే ఈ పార్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కుట్టినట్టుగా. అందుకని కొంచెం లోతుగా కట్ చేసుకుంటే చిన్నది అనేది వస్తుంది, నీట్గా ఉంటుంది చూడటానికి. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. వీటన్నిటికి కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనం పెట్టిన డాట్స్ అన్నిటికి కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. క్రాస్ లేకుండా ఇక్కడ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకొని
క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5. ఇటు పక్క కూడా స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. 3.5. దీనికి లెంత్ అనేది 9.5 చెస్ట్ లూజ్ కాబట్టి దీనికి కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 9.5కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 11.5 ఉంటుంది. ఇక్కడ హైట్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కూడా కలుపుకోవాలి. ఈ కింద నుంచి క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్టుల్ని 4 పీసులైతే కట్ చేసుకోవాలి. ఇంతేనండి, క్రాస్ బెల్ట్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఇంతేనండి. బ్లౌజ్ హైట్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్